అపాత్రం దేవచ్చాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామునమజ్జమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుత పద అంబుజైక్మరుక్మ వ్యామోహత తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోऽस्य దయైకసిन्धो రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం జయదేవ నియమేన మదన్మయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగవాహ భక్తాంగిరేణ పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాథం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాదయాన్ యోగేంద్రం కురుకేశ చంద్రజలద్యం గోవింద పూరాధిపౌ భట్టార్యన్ నిగమాంతయోగ జగదాచార్యౌ స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమనకోలే సదేవాధిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాక్ అమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృత పూరమంత్ర్యం ఆదాయ వర్షం తమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసో నవే యత్కటాక్షైకలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూర్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసార భోగ సందష్ట జీవతవే నమః సృత్యర్థసార జనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామత్రయుగేన దర్శితం దేవేన కృష్ణ దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపంచే చరణాంబుజం సంసారాన్నవ సమ్మగ్న జంత సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీవత్యాది గుణార్ణవం యతీంద్ర పర్వణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రతాకిల ద్రౌడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య శిష్యం ఉడైవర్లుమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీ షటకోపవన్మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువழிదినాడి ఎన్నం தென்குருகூர் என்னும் மறுவினியவன் பொருநல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தானடியனையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் மண் குருகூர் பேணும் இனத்தாரை அல்லாதிரைந்தேன் தனத்தாலும் ஏதும் உரைவிலேன் எந்தேசிட்டு கோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமுனிதன் வாயந்த மலர்பாதம் வழங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடுகோபன் செந்தமிழ் வேதந்தளிக்கும் பேராத உள்ளம் பெறா வாந்தெழும் சோலை மதிலரங்கள் வெண்புகள் மேல் ஆண்ட தமிழ் மறைகள் ஆயிரம் என்று முதல் தாய் சடுகோபன் மயம்பாள் வளத்தை தத்தாய் இராமானுசன் மத்தவரே நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நிலையும் தடையாகி தொக்கையிலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகை எருவோம் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పించుకుంటూ పూర్వజన్మ సుకృతం చేత మనం ఈ నమ్మాళ్ళవాళ్ళు అనుగ్రహించినటువంటి తిరువాయిమడి దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేసుకోవడం, ఆ నమ్మాళ్ళవాళ్ళు అవతరించినటువంటి దివ్య స్థలాన్ని సేవించుకుని రాగలగడం అనేటువంటిది ఆచార్య కటాక్షంగా మళ్ళీ మళ్ళీ మనం భావించుకుంటూ 6వ పదిలో 8వ తిరువాయిమొഴി
పొన్నులగు అనేటువంటిది. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. పొన్గులగు ఆళీరు పువని ముజుదు ఆళీరు நன்னல புள்ளினங்காள் வினையாட்டியேன் நான் இறந்தேன் முன் உலகங்கள் எல்லாம் படைத்த முகில்வண்ணன் கண்ணன் என் நலம் கொண்ட பிரான் தனக்கு ఎన్ నిలయమై ఉరైతే. నమ్మాళ్వార్లు పక్షి దౌత్యము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి దౌత్య కార్యాన్ని కావ్యంలో ప్రవేశపెట్టి ప్రబంధంలో ప్రవేశపెట్టారు. మామూలుగా వెనక తిరువాయిమడిలో కాసేపు మోహపడడం, కాసేపు తెలివి తెచ్చుకోవడం, ఈ రెండు అయిన తర్వాత ఇంకా లాభం లేదు, మనం పక్షుల్ని దౌత్యం పంపిద్దాము అని దూత ప్రేషణానికి తలపెట్టారు నమ్మాళ్వారు. ఏమండి, ఆయనేమో భగవంతుడి వల్ల మయరువరమదిలం మరుడినని చెప్పారు కదండి. అలాంటి వారికి కూడా మోహం పొందడం అనేటువంటిది ఉంటుందా అంటే, చేతనులందరికీ కూడా ఒక 5 అవస్థలు ఉంటాయిటండి. ఇందులో ఒక మంచి టాపిక్, మనం నిత్యం ఈ జీవితాన్ని సాగిస్తున్న దశలో ఎదుర్కొండేటువంటి 5 అవస్థలని ఈ ఇంట్రడక్షన్ లో మనకి చాలా చక్కగా పాసుర వ్యాఖ్యానంలో గాని అరుంబదంలో గాని చెప్పారండి. ఏమిటి ఆ అవస్థలు అనేటువంటిది? 5 అవస్థలు, చేతనుడికి ఉండేటువంటి అవస్థలు 5. ఒకటి జాగ్రత్త అవస్థ, జాగ్రత్త అవస్థ. వాటికి చక్కగా ఆ లైన్లు చదువుకుంటూ అర్థాలు కూడా చెప్పుకుందాం. అర్థం అయిపోతే ముందు అవి చదువుకున్నప్పుడు తేలిగ్గా ఉంటుంది. జాగ్రత్త అవస్థ అంటే మనం మన ఇంద్రియాలు అన్నీ కూడా వాటి పనులను అవి చేసుకునేటువంటి స్థితి. జాగ్రత్త అంటే మెలకువగా ఉన్నటువంటి అవస్థ అని దీనికి అర్థము అన్నమాట. రెండవది స్వప్నావస్థ అంటారు. అంటే బయటికి కనపడే ఇంద్రియాలు ఏవి పనిచేయవు, మనస్సు మాత్రమే పనిచేస్తూ ఏదో కనిపించినటువంటి లోకాలన్నిటినీ కూడా మనకి చక్కగా చూపిస్తూ ఉంటుంది. దాన్ని స్వప్నావస్థ అని అంటారు. ఇంకా మూడవది సుషుప్తి అవస్థ అనేటువంటిది. సుషుప్తి అంటే బాహ్యేంద్రియాలు మనస్సు కూడా పనిచేయదండి, అంతా కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రాణవాయువు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. మామూలుగా జాగ్రత్త అవస్థలో అయితే ఇంద్రియాలు పనిచేస్తాయి కదా, ఆ పని చేసిన అలసట ఈ సుషుప్తి అవస్థలో తీరుతుంది అన్నమాట. అప్పుడు జీవుడు ఏమవుతాడండి? మరి జీవుడు పురీతత్ అనేటువంటి ఒక నాడి ఉంటుంది. మనకు ఉండేటువంటి హృదయ నాడులు, ఆ చుట్టూ ఉండేటువంటివి, వాటిలో జీవ ప్రవేశం, తద్వారా శిరోస్థానానికి వెళ్ళడం, అలా వెళ్ళడం, ఇవన్నీ మనం చెప్పుకుంటాం కదా. అందులో పురీతత్ అనేటువంటి ఒక నాడిలో ప్రవేశించి అక్కడ విశ్రాంతి పొందేటువంటి అవస్థ సుషుప్తి అవస్థ అంటారు. అంటే జీవాత్మ పరమాత్మల యొక్క సన్నిధానం ఆ అవస్థలో జరుగుతుంది అన్నమాట. నాలుగవది మూర్ఛ అనేటువంటిది. సూక్ష్మ ప్రాణంతో దేహంకి సంబంధం ఉండదు అండి. అంటే ఇంకా మూర్ఛ వచ్చింది అంటే బాహ్యమైనటువంటి ఇంద్రియాలు ఏవి పని చెయ్యకుండా అయిపోతాయి అన్నమాట. తర్వాత మరణము శాశ్వతంగా శరీరంతో ఉండేటువంటి బంధాన్ని విడిచిపెట్టేయడము అనేటువంటివి ఒక 5 అవస్థలు చేతనుడికి ఎదురయ్యేటువంటివి, నిత్య జీవితంలో అనుభవించేటువంటి అవస్థలుగా చెప్పుకుంటాము అన్నమాట. దాన్నే మనం ఇక్కడ వ్యాఖ్యాన పంక్తుల మీద చెప్పుకుందాం. ముందుగా మనం ప్రతిపదార్థాన్ని చూసేద్దాము. పొన్నులగు ఆళీరో పువ్వని ఉళదాళీరో. ఇందులో చాలా అందమైనటువంటి పొన్ను ఉలగు ఆళీరో ఫలశ్రుతిని ముందు అందించేశారండి. పొన్ను ఉలగు అందమైన లోకాలు, స్పృహణీయమైన లోకాలు అంటే వైకుంఠ లోకం అన్నమాట. దాన్ని మీరు అనుభవిస్తారు. ఏదైనా సరే
ఫలితం ముందు చెప్పేస్తే మనస్సుకి ఎంతో ఇంత లాభం వస్తుందా అని ఆనందం కలుగుతుంది కదా మనకి. అందువల్ల మీరు వైకుంఠానందాన్ని పొందుతారండి. ఏమండి ఎప్పుడో వెళ్ళిపోయాకనా? కాదు కాదు, పువ్వని మురదువాళీరు లీలా విభూతిని కూడా ఇక్కడ ఉండగా కూడా దివ్యానందాన్ని పొందుతారండి అని ఫలశ్రుతిని చాలా చక్కగా చెప్తూ నన్నలం పుళ్ళినంగాళ్ పక్షులని దౌత్యం పంపిస్తున్నారండి. ఈ పక్షుల్ని పంపించడం అనే దాంట్లో వైశిష్టం వ్యాఖ్యానంలో వస్తుంది. ఎందువల్లంటే నన్నలం అది మిక్కిలి స్నేహం కలిగినటువంటి పక్షులు, ఎంత ప్రేమమైనటువంటి పక్షులు అవన్నీ కూడా. వాటిని వినయ్యాటియే, నేనా పాపిష్టివాణ్ణి పాపిష్టిదాన్ని, అలాంటిది ఇరందేన్ మిమ్మల్ని యాచిస్తున్నాను, పక్షులని ప్రార్థిస్తున్నారు నమ్మాళ్వార్లు అని. మున్ ఉలగంగళెల్లాం పడెత్తా, పూర్వం లోకాలన్నిటినీ కూడా సృష్టించినటువంటి ముగిల్వన్నన్ కన్నన్, ఎప్పుడు చెప్పినా నీలమేఘ శ్యామ మూర్తి అయినటువంటి కృష్ణతత్వాన్ని మనకు అందిస్తూ ఉంటారు. మేఘ సాదృశ్యం అనేటువంటిది కృపా వర్షానికి సూచనగా చెప్తూ ఉంటారు అన్నమాట. అలాంటి స్వామికి ఎన్నలం కొండ పిరాన్, ఇదండి మంచి మాట. ఇదిగో నా గుణాలన్నీ ఆయన అపహరించేశాడు, నన్నుగా నిలవనీయకుండా చేసినటువంటి స్వామి. అలాంటి ఆయనకి ఏం చెప్పాలి? ఎన్నిరయమై ఉరయిత్, నా స్థితిని చెప్పండి, ఇక్కడ నేను ఎలా ఉన్నానో ఏంటో మీరు వెళ్ళి నా స్వామికి నా అవస్థనంతటినీ కూడా చెప్పండి. పొన్నులగు ఆళీరో, అలా చెప్పడం వల్ల మీకు భూలోకంలో ఇహలోకంలోనే కాదు వైకుంఠానందం కూడా చాలా అందంగా మీకు కైవసం అవుతుంది అనేటువంటి ఫలశ్రుతిని చెప్పి చేయవలసిన కర్తవ్యాన్ని, తన స్థితిని పెరుమాళ్ళకి నివేదించడము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇదే మనం వ్యాఖ్యానంలో చూద్దాం. 257వ పేజీ 7 వ్యాఖ్యానము 7. ఈజ్ తిరువాయుమలి 2 మోహనం ఉణర్తియం మాయ్. ఇంతకు ముందు ఉండేటువంటి 2 తిరువాయుమలులు ఇప్పుడు 8 చదువుతున్నాం కదా. అంటే 7లోను 6లోను 2 తిరువాయుమలుల్లోనూ ఇది దూత ప్రేషణమాయిరే ఇరెక్కదు. అక్కడ మోహము తెలివి, ఒకసారి అలా ఒళ్ళు స్పృహ తప్పిపోవడం, మళ్ళీ అంతలో స్పృహ రావడం, అలాగ జరిగినటువంటి స్థితి కలిగిన ఆళ్వార్లు ఇది ఈ 8వ తిరువాయుమలిలో దూత ప్రేషణమాయిరే ఇరెక్కదు, పక్షులని దౌత్యంగా పంపించడము వర్ణిస్తున్నారు. మయర్వర మొదలైన మరుళపెక్క ఇవర్కు మరణాయార్థ సంపత్తి ఎన్నం మోహం ఇల్లయ్యేని. ఏమండి, ఈయనేమో మరి అంత జ్ఞానాన్ని పొందారంటున్నారు కదా, ఈవికి ఏమిటండి ఈ మోహము ఏమిటి అది చెప్పుకునేటప్పుడు కింద చక్కగా ఇప్పుడు మనం చెప్పుకున్న వాటినే అరుంబద వ్యాఖ్యానంలో ఎంత బాగా చెప్పారో చూడండి. అరుంబదంలో 2వ లైన్ నుంచి జ్ఞానాధికరాన వరకు జాగ్రత్త స్వప్న సుషుప్తి సహపడితమాన మోహం కూడు మోయన్న. ఏమండి ఈ 5 అవస్థలు మనకైతే ఉండొచ్చు, నమ్మాళ్ళ కూడా ఉంటాయా అంటే ఇవరదు జాగ్రత్త సహపడితమాన మోహమన్నంతపడి మనం అనుకునేటువంటి స్థితి కాదు ఆళ్వాళ్ళకి. వాటిని వివరణ ఇస్తున్నారు చూడండి, ఎంత బాగా ఇస్తారు. పురుషనుకు జాగ్రత్త స్వప్న సుషుప్తి మూర్ఛ మరణంగళ్యన్ను అంజవస్థయుండు. లోకంలో సాధారణంగా మనిషి అన్నటువంటి వాడికి 5 అవస్థలు ఉంటాయి. ఏదైనా ఒక చక్కటి వ్యాఖ్యానాన్ని చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఇలాంటి విషయాలన్నిటినీ కూడా స్పృశిస్తూ మనం నిత్యం చేసే పనే, కానీ వీటిని వివరించి చెప్పడం అనే దాంట్లో ఒక స్పష్టతని ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. అది జాగ్రత్త దశ యావదు నెంబర్ 1. అందులో జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి? బాహ్యేంద్రియങ്ങളും అంతఃకరణము స్వ విషయంగళై గ్రహిక్కిర దశై. మన బాహ్యేంద్రియాలు, మన అంతఃకరణము, మనస్సు కూడా అన్నిటినీ గ్రహించే స్థితి ఇప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం అంటే వింటున్నాము, కంటున్నాము, అన్ని ఇంద్రియాలన్నీ పనిచేసేటువంటి అవస్థని జాగ్రత్త మెలకువ స్థితిలో ఉండుట అని దీనికి అర్థం అన్నమాట.
పురుషునకు స్వప్నావస్థ యావదు. రెండవది స్వప్నావస్థ. బాహ్యేంద్రియంగల్ అడంగి మనస్సు మాత్రం సంచరిత్. ఈ ఇంద్రియాలన్నీ ఒకసారి వెనక్కి వెళ్ళి తమ శక్తిని తగ్గించుకొని మనస్సు మాత్రమే సంచారం చేస్తే కలలు కనడం అవుతుంది. అది రోజు కలలు వస్తూనే ఉంటాయి. వాటిని మనకి నిర్వచించి చెప్పడంలో అందం చూడండి. మిగిలిన ఇంద్రియాలు పనిచేయక మనో ఇంద్రియమే పనిచేస్తే అది സ്വപ്നാവസ്ഥ. இந்த ശരീരത്തോടൊത്ത് ശരീരാന്തർഗളെയും പകൽ കാണ്ടിയ വിഷയങ്ങളോട് തുല്യങ്ങളാണ് വിഷയങ്ങളെയും ഈശ്വരൻ സൃഷ്ടിക്ക അതടിയാക అభిషేక శిరచ్ఛేద పర్యంతం కాంగయే. మన నిత్యం లోకంలో చూసేవి చూడనివి మనస్సుకు అందే విషయాలను కూడా అది అభిషేకం అవ్వచ్చు, అంటే పట్టాభిషేకం కావచ్చు, లేకపోతే శిరచ్ఛేదం ఏదైనా ఒక అవమానం కావచ్చు, బాధ కలిగించేది కావచ్చు. కళలకి ఎన్ని రకాలో వస్తుంటాయండి. మనం ఉండగానే మనం లేనట్లుగా ఊహించుకున్న కళలు కూడా వస్తూ ఉంటాయి. రకరకాల కళలు వస్తూ ఉంటాయి. ఓహో ఇలా ఉంటుందా తర్వాత అని ఆ కళలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. వీటన్నిటినీ కూడా కాంగై చూసేటువంటిది ఆ స్వప్నావస్థ. మూడవది సుషుప్తి యావదు. భాగేంద్రియంగళం మనస్సునం అడంగి ఉచ్ఛ్వాస నిశ్వాసంగళాలే ప్రాణం మాత్రం సంచరిత్తు. ప్రాణం ఉచ్ఛ్వాస, ఒక లోపలికి గాలి తీసుకోవడం, గాలి విడిచిపెట్టడం తప్ప మనో ఇంద్రియం కూడా పని చెయ్యదు. 11 ఇంద్రియాలు విశ్రాంతి తీసుకునేటువంటి అవస్థ సుషుప్తి అనేటువంటిది. ஜாகிரத் தசையிலே சொச விஷயங்களிலே இந்திரியங்கள் வியாபிருத்தங்களாகையால் வந்த இழைப்பெல்லாమారుంబడి పురీత తెంగిర నాడిలే. బాహ్య విషయాలు పనిచేసేటప్పుడు అలసిన ఇంద్రియాలన్నీ ఈ సుషుప్తి అవస్థలో చక్కగా పురీతత్తనే నాడిలో విశ్రాంతులు తీసుకొని పరమాత్మ వింస్వరూపత్తిలే సేరిందు. ఈ ఆత్మ పరమాత్మ పాద సన్నిధిని చేరి అవనాలే ఆప్యాయతనాగే వచ్చావా అని ఆయన ఆదరించేలాగా అక్కడ విశ్రాంతి తీసుకోవడమే సుషుప్తి. చక్కటి నిద్రావస్థలా ఉంటుంది. జీవాత్మతత్వం పరమాత్మ సన్నిధిలో చేరి ఉంటుంది. మూర్ఛయ్యావదు. ఇంకా 4వది మూర్ఛ. సూక్ష్మ ప్రాణ దేహ సంబంధావస్థితి. అది సూక్ష్మ ప్రాణ దేహ సంబంధము అంటే పైన ఇంకా ఏ ఇంద్రియాలు ఏవి పని చెయ్యవు. ఒక్క సూక్ష్మ ప్రాణము దేహంతో సంబంధం కలిగి ఉంటుంది. ఎక్కడో ఒక్క చోట చిన్న బంధం ఉంటుంది అన్నమాట. మరణమావదు. సర్వప్రాణ దేహ సంబంధోపరతి. అన్ని ప్రాణాలకి దేహంతో సంబంధంతో విశ్రాంతి, ఉపరతి అంటే విశ్రాంతి లభిస్తుంది. మనకి ఇవన్నీ తెలిసిన విషయాల్లా ఉంటాయండి. కానీ వాటిని రాసేటప్పుడు, వాటిని విశ్లేషించేటప్పుడు ఎంత స్పష్టంగా, ఎంత బాగా చెప్పచ్చు, రాయొచ్చు. తెలియని విషయాన్ని చెప్పడం తేలికండి, తెలిసిన విషయాన్ని చెప్పడం చాలా కష్టం. అంటే 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 అంటుంటాం, అది ఎలా చెప్పాలో తెలియదు అనమాట. అలా కాకుండా విశ్లేషించి విశ్లేషించి ఈ అరుంబదంలో ഈദൃശமான മരണത്തുക്ക് ഉപാധി അവസ്ഥയായിരിക്കും മൂർച്ഛ എന്നു వేదాంతத்திலே సొన్నత్తై ఉల్కొండు మరణాయార్థ సంపత్తికి, దానికోసం మరణాయార్థ సంపత్తికి ఎన్నం ఆ వ్యాఖ్యానంలో పైన మళ్ళీ మరణాయార్థ సంపత్తి ఆ మాటకి ఈ 5 యొక్క స్థితిని వ్యాఖ్యానంలో మనకిచ్చి ఎన్నం మోహమిల్లయ్యే. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. ఇని ఇవరకు మోహమావదు. ఆళ్వార్లకు మోహం అంటే ఏంటండి? బాహ్య పదార్థానుసంధాన క్షమరండ్రిక్కే. ఆయనకి బాహ్య పదార్థాలలో వాటి యందు దృష్టి పోవడం అనేది ఉండదు. అసలు ఆ దృష్టి అటువైపు వెళ్ళదు. విషయంగళిల్ నిన్నం అంతఃకరణం నివృత్తమాయి. విషయాల వైపు వెళ్ళేటువంటి ఇంద్రియాలని అంతర్ముఖీనం చేసుకోవడం. ఇది ఎంత కష్టమో చూడండి. ఇప్పుడు మనం ఇలా మీకేసి నేనో, నాకేసి మీరు, ప్రపంచాన్నో ఏదో చూస్తున్నాం. ఈ చూసే దృష్టిని
మన మనస్సులో లోపల దాగి ఉన్న పరమాత్మ వైపు మళ్ళించుకుని అంతర్ముఖీనం చేసుకోవాలి. అది ఒక తపస్సు అండి. భగవత్ దర్శనము చేసుకుంటూ ఆత్మని పరమాత్మతో చేర్చడం అనే తపస్థితి మనం అలవాటు చేసుకోవాలి. జపం అలా చెయ్యాలంటారండి. మనం చేసేస్తాం, వాళ్ళని తిడుతూ వీళ్ళని తిడుతూ 100 పనులన్నీ చేసేసుకుంటూ నోటికొచ్చి కాబట్టి చదువుతూ ఉంటాం. ఇది కాదు. ఈ అంతర్ముఖీనత్వం అనేటువంటి స్థితి, దివ్య స్థితి రావాలి. అలా కాకుండా నివృత్తమాయ్, అలాగ కాకుండా మనస్సు అవనే విషయమాయ్ అవన్ గుణంగళయ్యే అనుభవిస్తాయి. భగవంతునే తలుచుకుంటూ ఆయన గుణాలనే అనుసంధానం చేసుకుంటూ అనుభవిస్తూ ఉండాలి. అదావదు శరీరియానవనే జ్ఞానత్తుకు విషయమాయ్ తన్నై మరక్కై. శరీరి అంటే భగవంతుడు. మనం అక్కడ దాకా వెళ్ళాలండి. ఇక్కడ చాలా పెద్ద సిద్ధాంతం అక్కడ చెప్పారు. మనం శరీరం దాకానే చూస్తాం దృష్టి, కానీ ఈ శరీరాన్ని తనకి శరీరంగా చేసుకుని లోపల ఉన్న పరమాత్మ దాకా మన దృష్టి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు మనమే భగవంతుడమేమో అన్నంత దృష్టి కలుగుతుంది. అందువల్ల లోపల భగవంతుడే కనిపిస్తున్నాడు, ఆయనే ధ్యానం చేస్తున్నాం. ఆహా, అడుగో భగవంతుడు, అవును నేనే భగవంతుడిని, భగవంతుడు భగవంతుడు. ఈ అభేద స్థితి మనస్సుకు వచ్చేస్తుంది. దాన్ని ఎంత వివరంగా ఇచ్చారో చూడండి ఇక్కడ. కేజ్ అహం అనురభవం యంద్రం, అహం అనురభవం. ఇది ఎవరన్నారండి? బృహదారణ్యకంలో ఉండేటువంటిది. తద్దై తత్ పశ్యన్ ఋషి వామదేవ ప్రతిపేదే అహం అనురభవం సూర్యశ్చ. నేనే మనువుని, నేనే సూర్యుణ్ణి అనేటువంటిది బృహదారణ్యకంలో ఉండేటువంటి వాక్యం అండి. ఎందువల్ల అలా అనగలుగుతున్నారు? ఆలోచించి 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 తన శరీరం అంతా భగవతత్వం నిండిపోయి ఆయనే కనపడుతున్నాడు, తాను కనిపించట్లేదు. అవును, భగవంతుడు భగవంతుడు భగవంతుడు. ఇదిగో నేను భగవంతుడిగా ఉన్నానంటే భగవతత్వాన్ని నాలో నింపుకున్నాను అని అర్థం. ఒకటి వామదేవుణ్ణి చెప్పారండి. రెండోది సర్వగత్వాన ఆ సర్వగత్వాదనంతస్య ఎన్నం సొల్లుగర నిరైపోలే. ఆ తర్వాతది యత్ర సర్వం యతః సర్వం యస్ సర్వం సర్వతశ్చయ సర్వగత్వాదనంతస్య సయేవాహం అవస్థితః మత్తః సర్వం అహం సర్వం మయి సర్వం సనాతనే ఇత్యాది దృష్ట్వా సచ జగద్భూయో గగనాద్యుపలక్షణం. ఇవి ఎంత స్పష్టంగా ఇచ్చారు చూడండి. లోకమంతా కూడా పరమాత్మ తత్వం నిండి ఉండడం వల్ల సర్వం భగవన్మయంగా. ఇది పెద్ద విషయం. ఏమిటండి ఆ పెద్ద విషయం? శ్రీ భాష్యంలో శారీరక మీమాంసలో 3వ అధ్యాయంలో 2వ పాదంలో 10వ సూత్రంలో చెప్పినటువంటి వ్యాఖ్యానం ఇదే. మనకి తెలియకుండానే మనం శ్రీ భాష్యాన్ని కూడా కొంచెం కొంచెం అక్కడక్కడ అలా ఒక జల్లు చిలికిస్తున్నారా అన్నట్లుగా చెప్పుకోగలుగుతున్నాం. చెప్పే శక్తి ఉన్నటువంటి వాళ్ళు మొత్తం 2 సమన్వయం చేసుకుంటూ చెప్పచ్చు. అసలు అంత కాకపోయినా ఆ వైభవం ఇంత గొప్పదే అని స్పృశించేలాగా ఇక్కడ 2వ ఉదాహరణ ఎవరు చెప్పారండి? వామదేవుడు కాకుండా ప్రహ్లాదోస్మీతి సస్మార పునరాత్మ అనమాత్మన ఇత్యాది ప్రథమే అంశం. విష్ణు పురాణంలో భాగాలని అంశములు అంటారండి. ఇది చాలా సార్లు చెప్పుకున్నాం. విష్ణు పురాణ భాగాలని అంశములు అంటారు, రామాయణ భాగాలని కాండలు అంటారు, భారత భాగాలని పర్వాలు అంటారు, భారతాదుల్ని ఆశ్వాసాలు అంటారు. ఇలా చెప్పుకుంటున్నాం కదా. మాలకు అయ్యమలంద విషయం నిర్వధిక భోగ్యమాగయ్యాలం తాము నిర్వధిక ప్రేమయుక్తరాగయ్యాలం ఏకాగ్రమాన అనుభవం సల్లా నిర్క. అది ఏకాగ్రమాన అనుభవం. ఇంత స్పష్టంగా ఇచ్చారండి కింద జీయర్ అరుంబదంలో. అందుకని ఇక్కడ ఏమంటారంటే పునర క్షమరాయ్ ஜெகத்வருத்தாந்தத்தையும் அனுசந்திக்க క్షమరాగై నిర్గుణమాన విషయத்திலே இன்றே இவர் అవగాయిత్తదు. ఏమండి, గుణాలు లేనటువంటి
ఆ గుణాలు లేనటువంటి విషయాన్న మనం చెప్పుకుంటున్నాం. సర్వ గుణోత్తముడైనటువంటి స్వామి విషయం కదా మనం చెప్పుకుంటున్నాం. గుణాధిక విషయత్తులేయిరే, గుణం కలిగినటువంటి స్వామి విషయంలో కదా మనం అవగాహన చేస్తున్నాం. గుణావగాహన భలే అందమైన పదం అండి. అవగాహన అంటే స్నానం చేయడం, గుణావగాహన అంటే అవే తలుచుకుంటూ 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 ఆ గుణాలతోటే శరీరాన్ని ఆత్మని కూడా ఒక్కసారి అవగాహింప చేయడం, అందులో ముంచి తేల్చడం, మునిగిపోవడం అని అర్థం అన్నమాట. శేషపక్కలిలే అనుసంధానమాన శేషభూతనాన తన్నయ్యం కానుమరే, లోపల ఉన్న భగవంతుణ్ణి దర్శించాలి. ఆయన శేషి. ఆ శేషాన్ని శరీరంగా చేసుకున్నాడు, మన దేహాన్ని శరీరంగా చేసుకున్నాడు. కాబట్టి ఈ శేషభావంతో సహా శేషిని మనం దర్శింపగలుగుతున్నాము అనేటువంటిది. నెక్స్ట్ పేజ్. ఈడు కీళ్ నెడుంబోదవన్ గుణంగళయను సందిక్కయ్యాలే ధరిత్తు బలహాని నింగి బాహ్య పదార్థ అనుసంధాన క్షమరానార్ அவ்வளவிலே இவர் தரித்தவாறே பழைய வலாபரமே தலையெடுத்து ஒரு பிராட்டி திசையை பிராப்தராய் అన్యాపదేశత్తాలే పేసుగిరారు. చాలా చాలా స్పష్టమైనటువంటి భావాన్ని ఇస్తున్నారు అనండి. ఏంటంటే ఎన్నోసార్లు భగవద్గుణాలను తాము అనుభవించి ఉండడం వల్ల కాస్త నిలిచేటువంటి స్థితి వచ్చేటప్పటికి ఆళ్వార్లకి అయ్యో పరమాత్మ నాకు దొరకలేదే అనేటువంటి అలాభం, అంటే ఆయన దొరకలేదు అనేటువంటి చింతతోటి ఈయన ఒక్కొక్కసారి తల్లిగా ఒక్కొక్కసారి చెలిగా చెప్పేటువంటి మాటల్లో అయ్యో మా అమ్మ ఎలా వెడుతుంది అన్నప్పుడు ఎంగనేబు గొంగల్ ఎలా వెడుతుందో అని ఆవిడ తీరా చూస్తే అక్కడ దాకా వెళ్ళనే లేదు. ఎక్కడ దాకా వెళ్ళింది ఆవిడ? ఆ ఉద్యానవనాల దాకా వెళ్ళింది. అది కూడా కింద చాలా వ్యాఖ్యానాల్లో చాలా చక్కగా ఇస్తారు. రెండు చెప్పుకుంటూ వెళితే చాలా చాలా అయిపోతుంది, కానీ ఆ మాటలు చెప్పుకోకుండా ఉండలేం. ఎందువల్ల అయితే వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేసి అడుగులు పడక అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోయారు అని, ఆ తోటల్లో ఆగిపోయారు అని చెప్పి ఇక్కడ మనం ఒక్క విషయం అంటే పెరుమాళ్ళని చేరాలి అని చేసే ప్రయత్నం పూర్తి చేయలేక మనం మొదలు పెడతాం, మధ్యలో నీరసం వస్తే ఆగుతాం. అలాగ బాహిర ఉద్యాన వనాల్లోనే ఆగిపోవడం అనేటువంటిది ఇక్కడ పెరుమాళ్ళ యొక్క 3-4 లక్షణాలని దౌత్యాల్లో చెప్పారు అని వ్యాఖ్యానంలో ఒక మంచి వాక్యం ఇచ్చారండి. ఏమిటి అంటే, ఏమండి అప్పుడు అంజరే మడనారాయిలో దౌత్యం పంపారు కదండి. పంపారండి. అక్కడ ఎందుకు పంపారండి? స్వామి నీకు నేనా అపరాధ సహస్ర భాజనం, ఎన్నో తప్పులు చేశా, కానీ నీ గురించి ఆలోచించు, అపరాధాలను క్షమించే గుణం నీకు ఉంది, అపరాధ సహత్వం అనే గుణం నీది, అందువల్ల ఆ గుణాన్ని ఒక్కసారి గుర్తు చేస్తారు అని పంపిస్తున్నాం అని అంసిరైలో అపరాధ క్షమత్వాన్ని గుర్తు చేశారు. అక్కడ దౌత్యానికి అర్థం అది. నెంబర్ 1. రెండవ దాంట్లో ఇంకొక వైగల్ పూంగయ్యలో కూడా మరి పక్షుల్ని పంపించారు కదండి. అంటే అప్పుడు స్వామికి మన ఆర్తి తెలియచేయాలి అని పంపించారు. ఎందువల్ల ఆయనకు గొప్ప పేరుంది, ఆర్తత్రాణ పరాయణుడు. ఇది దీక్ష ఆయనకి. కాబట్టి నీ దీక్షని నీకు గుర్తు చేయడానికి దీక్షారక్షణ. ఏమిటి దీక్ష? ఎందులో? రక్షణలో. అది గుర్తు చేయడానికి నీకు అక్కడ దౌత్యాన్ని పంపించాము అని అది చెప్పారండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఐకరస్యం అని ఒక మాట వాడారండి. ఇందులో పంపించడంలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఐకరస్యం. ఐకరస్యం అంటే ఇద్దరికీ కూడా ఒక స్వారస్యం అన్నమాట, ఒక అందమైనటువంటిది. మేము ఆనందపడుతూ ఉంటే మా ఆనందాన్ని చూసి నువ్వు ఆనందపడ్డాం. ఆ లక్షణాన్ని గుర్తు చేయడం కోసం ఇందులో పక్షి దౌత్యాన్ని పంపిస్తున్నారు అనేటువంటి దాన్ని చాలా చక్కగా చెప్తున్నారు. అదే ఇక్కడ చూడండి, కి నెడుంబోదవన్ గుణంగళై అంశందిక్కయ్యాలే ధరిత్తు బలహాని నీంగి
ఇంతకు ముందు పంపినటువంటి వాటిల్లో గుణాలు తలుచుకొని అక్కడ ఈయన తప్పులు చేశాను లేదు, ఆయన తప్పుల్ని క్షమించేవాడే. అంశరైలో అలాగా అపరాధ క్షమత్వాన్ని చేసుకుని బాహ్య పదార్థ అనుసంధాన క్షమరాన அவ்வளவிலே இவர் தரித்தவாறே பழைய அவலாபమే తల ఎడెత్తు ஒரு పిరాటి దిశయ్యే ప్రాప్తరాయ్. ఇలా ఆలోచన చేస్తూ 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 ఆళ్వార్ల యొక్క మనస్సు ఒక అమ్మ స్థితిని పొందింది. ఒక పిరాటి, ఒక నాయిక, పరాంకుశ నాయకి అవస్థని పొందింది. అన్యాపదేశత్తాలే పేసుగిరార్. అన్యాపదేశంగా డైరెక్ట్ గా చెప్పుకోకుండా, అన్యాపదేశము అంటే ఒక వంక, ఒక సాకుతోటి చెప్పడము అన్నమాట. కీస్ తిరువానుజులు తిరుత్తాయార్ ఎంగనే పుగంగలు ఎన్నం ఎందమే పలిత్తు. అది ఇంతకు ముందు రెండవ అర్థంగా చెప్తున్నారు. ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళాలి అంటే తిరుక్కోళూరు అని బయలుదేరుతాం కదండి. కానీ ఆ తిరుక్కోళూరు చేరలేక తను చేపలు చెత్తాలే పురపట్టాలు అబ్బాయి లోపలికి వెళ్ళలేకపోయారు. ఆ పట్టణంకి బయట ఉన్న ఉద్యానవనంలోనే ఉండిపోయారు. ముడిపోయి పొగమాటామై వెళ్ళలేక తన్నుడయ్య నగర ఉపవనత్తిలే విజంది కిడందు. ఆ నగరానికి బయట ఉన్నటువంటి తోటలో విశ్రాంతిగా అక్కడ ఆగి అవళవిలం అవన్ వర కాణామయ్యాలే. ఓన్లీ ఇక్కడికైనా వస్తాడేమో, దగ్గర దాకా వచ్చా కదా. మనకి ఎలా అనిపిస్తుంది అంటేనండి, మనం ఎవరినైనా రిసీవ్ చేసుకుంటే బాగుంది, ఒక ఆనందం. అది ఫార్మాలిటీ కాదండి. ఇప్పుడు పెద్దలు వస్తూ ఉంటారు మన ఇంటికి, వస్తుంటే వస్తారులే, అక్కడ దాకా వచ్చిన వాళ్ళు లోపలికి రారా, లోపలికి వచ్చిన వాళ్ళు గదిలోకి హాల్లోకి రారా అనుకోకూడదండి. అది ఎదురు వెళ్ళాలి. స్వాగతం పలకడం అనేటువంటిది సంప్రదాయం. ఎవరైనా లేకపోతే మా ఆచార్యులు వారు అడిగేస్తూ ఉండేవారు వాళ్ళని చూసి, ఏమండి ఆరోగ్యంగా ఉన్నారా, లేచి తిరుగుతున్నారా అంటే అర్థమయ్యేది కాదు. అంటే లేచి మీరు ఎదురు రాలేదేమిటి అని అడగడం అన్నమాట. అంటే సంప్రదాయం తెలియదా అనేది, అంత శుతిమెత్తగా కూడా పలకచ్చు అనే విషయం అక్కడ అర్థమైంది వారు అలా అడిగినప్పుడు అని. అలాగే ముడియపోయి పొగట్టామే తన్నుడయ్య నగరోపవనత్తిలే విజందకిడందు. ఈ తోట దాకా వచ్చేసాం కదా, ఇక్కడికి రావచ్చు కదా ఒక్కసారి. అవ్వడవిల్ల మనం వరక్కాణమయ్యాలి, ఇక్కడ కూడా రాకపోతే ఎలాగండి. కండ పక్షిகளை తూతి విడిగిరాళ్ళప్పుడు అక్కడ కనపడినటువంటి పక్షుల్ని దౌత్యానికి పంపిస్తున్నారు. సెల్లవైతన్నవే అన్నదు చెల్లుగలయ్యలే ఒక పట్టాళ్ ఏంద్రదాయ్. అంటే ఏదైనా సరే ఆశ్రితులకి మనం ఆ చివరికి వెళ్ళకపోయినా ఆ గుణానుసంధానము అంటే మనస్సు భావ ఐక్యం పొందినా చాలు. మనం కొన్నిసార్లు చూడండి వెళ్ళలేకపోతాం, శరీరం ఇక్కడే ఉంటుంది కానీ మనస్సు అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. అలాంటి స్థితి కూడా ఉంటుంది కదా. మనం ఐకరస్యం పత్తాసాగా తూత్తు విడిగిరారు. ఇది ఐకరస్యం అంటే. అంటే ఆయన వచ్చినట్టు, మనని రిసీవ్ చేసుకున్నట్టు, మనం ఆయన్ని సేవించుకున్నట్లు. ఈ భావనలో భావన ఎంత గొప్పదో మనం వ్యాఖ్యానంలో చెప్పుకున్నాం కదండి. అది పాత కథలు ఊరికే రికాలు రికలక్షన్ అంటుంటామే, అలాగనమాట. ఆహా బ్రాహ్మణార్థం సాపాటు అని అంటే అప్పటికప్పుడు పిలిస్తే ఎలాగండి, ఓ రోజైనా ముందు చెప్తే అవన్నీ నేను ఊహించుకుంటాను అన్నట్టు ఒక పండితుడు. అదేమిటయ్యా ఊహలో అంత ఆనందం ఉంటుందా అంటే ఊహలోకి వెళ్ళిపోయాట. ఆహాహా అన్ని పదార్థాలు వడ్డించారు, అవి తిన్నాను, పచ్చిమిరపకాయ కొరికాను, అబ్బా కారం పెట్టేస్తుంది అబ్బా అన్నట్ట. ఆయన మనస్సు గ్రహించిన వారు ఎదురుకుండా ఉండి పక్కనే అప్పాలు ఉన్నాయితేనండి అన్నారు. వెంటనే ఆ ఊహలో అప్పం తినేవాడికి ఈ కారం ఎగిరిపోయింది. ఇదంతా జరిగిందండి. ఈ సాపాటు ప్రక్రియ అంతా కాదు. అందులో మనకి చిన్నప్పుడు అల్నాస్కర్ అనే స్టోరీ అని నేర్పేవారు, ఇంగ్లీష్ నేర్పే రోజుల్లో. ఆహా అప్పుడు వాడు గాజు సామానంతా బుట్టలో పెట్టి ఎదురుకుండా వచ్చి కూర్చుంటాడు. ఇంత ఆలస్యంగా వచ్చావా, నాకు కోపం వచ్చింది, ఒక్క తన్ను తంతా అని ఒక తన్ను తన్నేటప్పటికీ ఆ సామానంతా పగిలిపోయింది అని చెప్పి ఏవో కథలవి చెప్తూ ఉండేవారు. అంత భావన తీవ్రత అన్నమాట. అది உண்டானாலும் இவள் தனக்கு முன்னே ஈடுபட்டு கிடப்பர்களே எனக்கு தன் பரிசரத்தில் வத்திக்கிற பட்சிகளுக்கும் மேற்படக்கால் நலை தந்து போக வல்லார் இல்லையே, இவ்வளவில் நீங்கள் எந்த செய்ய அறிவிக்க வேணும் என்னும் அவத்தின் కాలిలే విజుగిరార్. ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే, అమ్మ మీరు ఏం చెయ్యక్కర్లేదు, దౌత్యం చేసి నా దశని ఆయనకి చెప్తే చాలు.
ఇలా ఉన్నాను అన్న మాటని మీరు చెప్తే చాలు, నా విషయం వారి చెవిని పడితే చాలు. ఈ విషయాలు రామాయణంలో మనకి సీత హనుమంతుడి ద్వారా పంపినటువంటి దౌత్య కార్యక్రమాల్లో ఎన్నో శ్లోకాల్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. அஞ்சிரையமனாரையில் 1:4 ఎన్నై నినైతాను అత్తనై అంటే సాపరాధ క్షమత్వాన్ని ఒక్కసారి గుర్తుకు చేసి తన్నై మరందా అని అన్నాడు. నువ్వు నన్ను మర్చిపోకు, నా అపరాధాలని తలుచుకుని నన్ను పక్కన పెట్టకు, నువ్వు అపరాధాలని క్షమించేవాడు కదా. ఇత్తలయ్యిల్ అపరాధం పారాదే అత్తలయ్యిల్ అపరాధ సహత్వం పత్తాసాగా అపరాధ సహత్వత్తై పాత్తం వరువత్త ఎన్నాళ్ళు విట్టాడు. నీలో అపరాధ సహత్వం అనే గుణం ఉంది కాబట్టి నా పాపాలన్నిటినీ సహించు అనే దౌత్యం పంపించారు అంసిరైలో అన్నమాట. వైగల్పొంగిరి వాయిల్ మరి రెండవ దాంట్లో ఇంకొక దాంట్లో కూడా మనకి పంపించారు కదండి దౌత్యాన్ని. అంటే అవునులేవయ్యా, ఎవరెవరయ్యా ఊరిల్ భోగ్యతై మరక్క పండితున్నాడు, నువ్వేమో ఆ ఊరు ఆ అందాలు అవన్నీ చూసుకుని నా మాటే మనకి పూర్తిగా నువ్వు మరిచిపోయావు, ఈ ఆర్తిని మరిచిపోయావు, అందాలకు వశపడిపోయి ఉన్నావు. కాబట్టి విశేషజ్ఞనాగయ్యాలై ఆర్తియే అరివిక్కవరమెన్ను ఆర్ధరక్షణం పత్తాసాగత్ తోతివిట్టాను. ఒక్కసారి ఎంత ఆర్తి గలవాడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు అని నా ఆర్తిని ఆయనకి తెలియచేయండి. అంటే ఆర్తిగా ఉన్న వాళ్ళని రక్షిస్తాను అనే దీక్ష కలిగిన స్వామి కాబట్టి ఆ దీక్షని ఆ దృఢవ్రతత్వాన్ని గుర్తు చేయండి అని రెండవసారి దౌత్యాన్ని పంపించారు. ఇంకిప్పుడు మూడోసారి తిరువాయుమలియల్ వారామైక్కడి పరప్పనాగయ్యండ్రు పార్తాళ్. ఇక్కడికి ఎందుకండి పంపిస్తున్నారు అంటే ఆశ్రితులని అనుభవించి వారు ఆనందపడుతుంటే తాను ఆనందపడే ఐకరస్యం అంటారండి దాన్ని. అంటే వాళ్ళు ఆనందపడుతుంటే మనం ఆనందపడ్డాం, పిల్లలు ఆనందిస్తుంటే తల్లిదండ్రులు ఎలా ఆనందపడతారో జీవాత్మ ఆనందాన్ని చూసి పరమాత్మ అంత ఆనందాన్ని పడడము అనేటువంటి దాన్ని గుర్తుకు చేస్తున్నారు, ఐకరస్యాన్ని గుర్తుకు చేస్తున్నారు ఆ గుణాన్ని అని చెప్పి అందుకోసం దైత్యాన్ని పంపిస్తున్నారు. అంటే అపరాధ సహత్వం కోసం ఒక దౌత్యం, దీక్ష రక్షణ కోసం ఆర్తి పోగొట్టడం కోసం ఒక దౌత్యం, ఐకరస్య ఆనందానుభవం కోసం ఒక దౌత్యం జరిగింది అనేటువంటి దాన్ని చెప్తున్నారు. தன் மண்ணுநீர் கடல் மேல் தந்துழாய் நமக்கண்டினல் கால் எந்திரப்படியே అసాధారణమైన అందరే వడివు. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. ఇంకా 12 ఆయన యొక్క ఆనందాన్ని సీతమ్మ వారు ఎలాగా ఐకరస్యాన్ని పొందింది అన్న దాన్ని కూడా మనకు ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆయన యొక్క అద్భుతమైనటువంటి తిరుమేని సౌందర్యం, వడివు, శరీరం చూడ్డానికి నీలి మేఘఛాయ బోలు దేహము వాడు, ధవళాబ్జ పత్ర నేత్రముల వాడు, ఇలా అలా 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 వర్ణించుకుంటూ వస్తే సర్వాంగీణమైనటువంటి సౌందర్యం. ஆசிரிதகரோடு ஏகரசனாகையிரே என்று பார்த்தோ ஐகரஸ்యం పత్తాసాగ తూతు విడిదిరార్. నెక్స్ట్ లైన్ పేజీ ఫస్ట్ లైన్. ఐకరస్యాన్ని ముఖ్యంగా తీసుకుని ఇక్కడ దౌత్యాన్ని పంపించుకున్నారు. పలపాటుகளிலும் இதுவோ தக்கவாறு எங்கையாலே ஆண்டு సంశయం పత్తాసాగ తూతు విడివిరిగిరాள் ఎన్నో పిళ్ళాన్ పడెక్కుబడి. ఇది చదివేటప్పుట పిళ్ళాన్ కురుగై పిరాన్ పిళ్ళాన్ అనేటువంటి వారు చెప్పేవారట దయ. ఆండ్రు సంశయం అంటే దయండి, అరుళ్. ఆ అరుళే ఎక్కువగా ఉన్నటువంటి మహానుభావుడు కాబట్టి ఆ దయని గుర్తు చేయమంటున్నారు అని పిళ్ళాన్ అనేటువంటి మహానుభావులు చెప్తే ఇక్కడ పిళ్ళాన్ పణెక్కుంబడి ఈ దానికి భట్టర్ వారు కొంచెం మార్చారటండి. మధ్య మధ్య మన భట్టరు వారి రసోక్తులు అని పద్యం చెప్పుకుంటాం కదండి, అదేమిటో ఇక్కడ చూడండి మళ్ళీ. భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని సమాద్వాదశ తత్రాహం ఎంగిరిపడియే 12 ஆண்டு కన్నీర్ తురుంబర కలందు పిరంద పిరాటియై పోలే. భర్తతో కలిసి 12 సంవత్సరాలు నేను చాలా ఆనందంగా గడిపాను అని సీతామాత చెప్పినట్లుగా రావణ అపహృతయ్యి అంత బాధని పడినటువంటి ఆ తల్లి
భగవంతుడి దగ్గర గడిపినటువంటి ఆ ఆనందాన్ని ఇప్పుడు హనుమకి చెప్తూ దౌత్య రూపేణ పంపిస్తున్నప్పుడు పూర్వం అనుభవించినటువంటి సంశ్లేషాన్ని ఇక్కడ తలుచుకొని, ఇదిగోనయ్యా ఇలా గడిపాను, అలాంటి దాన్ని ఆ ఆనందానికి ఇప్పుడు దూరం అయ్యాను అని చెప్పినట్లు అన్నమాట. ఇక్కడ భట్టర్ వారు ఏమనేవారట, పిరంది పిరాటియై పోలే అంగే పుక్కు నెడుంకాలం ఆనయ అనుభవిత్తు పిరందు దూతి వికిడార్ ఎన్ను పిళ్ళాన్ చెప్పినటువంటి మాట ఇది. ఇంత ఆనందంగా గడిపిన నేను ఇప్పుడు దూరం అయ్యానే అని బెంగ అని పిళ్ళాన్ చెప్పారు. చెప్తే புறப்பட்டவள் முடிய போக மாட்டாதே నగరోపవనத்திலே కుడింది దూతి విడిగిరార్ ఎన్ను భట్టర్ అరుళి చేయుంబడి. అంటే భట్టర్ వారు అంటారు, ఈ తిరుక్కోళూరికి పంపడం ఇంకా నేను ఆ వియోగాన్ని భరించలేకపోవడమే కారణంగా అని భట్టర్ వారు చెప్పారు. పిల్లానేమో జరిగిన ఆనందాన్ని గుర్తు చేస్తూ పంపించాడు. భట్టరేమో ఇంకా నేను విడిచి ఉండలేను. ఎందువల్ల అని అంటే, నేనంటూ ఉంటే కదా మళ్ళీ ఆనందం అనేది వస్తుందో రాదో, నేను లేకపోతే అసలు దానికి ఊహే లేదు కదా, ఆ భావాన్ని చెప్తున్నారు. చూడండి, అదే అర్థం. జీవంతి మాం యథారామ సంభావయతి కీర్తిమాన్. నన్ను కీర్తిమాన్ జీవంతి మాం యథారామ, నేను బ్రతికి ఉంటే కదా మళ్ళీ ఆనందం అనేటువంటిది. పరిభావం పొరాద కుడిపిరప్పుడయ్యవరిదే అదిలే తమకు వంద అవధ్యం పరిహరక్క చొల్ల వేండావే. అంటే నేను బ్రతికి ఉండగా స్వామిని చూడమని చెప్పు. ఆవిడ దౌత్యంలో ఉండేటువంటి ఇది అర్థం. అంటే ఇంత కష్టపడి ఈ సముద్రాలు దాటొచ్చి ఇక్కడ యుద్ధం చేసి రావణుని జయించిన తర్వాత నేనే లేకపోతే ఇంకా పనంతటికి లాభం ఏముంది? అందువల్ల ఆ శ్రమకి ఫలితం దక్కాలంటే నేనుండగానే ఆయన రావాలి. కళలై అనైసేదు సముద్రాన్ని దాటి రావణాదిగళై నిరసిత్తు రావణాసురుణ్ణి చంపి తాం వరకొళ్ళ ఇత్తలై వరుందరయ్యా ఇక్కడై వామేసయ్య నినైతారాగి ஏற்க பருவே பரிகரக்கதுவும் புகழை நோக்கி கொள்ள சொல்லு என்று சொன்னாளிரே. அப்படியே இவளும் தன் திசையை அறிவித்து விடுகிறாளாய் இருக்கிறது. నేనంటూ ఉంటే కదయ్యా ఆయన కీర్తి నిలబడుతుంది, నన్ను చూడడం అనేటువంటిది అని ఆ వేళ సీతమ్మ చెప్పినట్లే ఈవేళ ఆళ్వార్లు కూడా, స్వామి నన్ను రక్షిస్తే కదా నీ కీర్తి నీకు నిలబడుతుంది. నన్ను దూరం చేసుకున్నావనుకో, నన్ను పోగొట్టుకున్నావనుకో, నీ కీర్తి అంతా కూడా మట్టిలో కలిసిపోతుంది కదా స్వామి అనేటువంటి విషయాన్ని ఆళ్వార్లు కూడా తన దశను తెలియజేయమని, నా దశను తెలియజేయమండి అన్నారు. ఆ దశను తెలియజేయమండంలో ఉంది స్వారస్యం అంటారు. ఎందువల్ల మొదలు పాటు చిల పుళ్ళినంగళై కురిత్తు అక్కడక్కడ తిరిగే కొన్ని పక్షుల్ని పెంచి ఎంబెరుమానాకు ఎన్ దశ ఏ ఎరివిత్తు, నా స్వామికి ఇదిగో నా స్థితిని ఎలా ఉన్నానో చూడండి, ఇది చెప్పండి ఆయన. అందులో ఉంది సర్వస్వం. చూశారుగా ఎలా ఉన్నానో చెప్పండి, ఇంకా వేరే చెప్పాలా? నన్ను చూస్తున్నారు, ఎంత బాధపడుతున్నాను, ఇది ఉన్నదున్నట్లు చెప్పండి. విభూతి ద్వయత్తయం నాంతరనేంగళాడ వేణం ఎన్నెరక్కిరాళ్ళు. అలా చేస్తే మీకు నేను విభూతి ద్వయాన్ని, లీలా విభూతిని ఇస్తాను, నిత్య విభూతిని ఇస్తాను అన్నారు ఆళ్వారు. ఇక్కడ చమత్కారంగా వ్యాఖ్యానంలో ఒక మాట అంటారు. ఆళ్వారు ఇవ్వడం ఏంటండి లీలా విభూతి నిత్య విభూతి అంటే? మరి ఆళ్వారు నాయకి, స్వామి నాయకుడు, రాజుకు ఉన్నటువంటి చక్రవర్తికి ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మగారికి కూడా వర్తిస్తాయి కదండి. ఇంట్లో ఏదైనా ఉంటే తీసుకొచ్చి ఇచ్చే అధికారం అమ్మకి కూడా సమంగా ఉంటుంది కదండి. అందువల్ల నా స్వామి ఆస్తి ఆ లీలా విభూతి నిత్య విభూతులని నా ఆస్తిగా భావిస్తూ నేను మీకు ఇస్తాను అంటున్నారట. అంత ఆనందాన్ని ఆళ్వారు నాయకి ఇక్కడ పొందింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ పేజీ 7 వ్యాఖ్యానం. பொன்னுலகாளீரோ ஈஸ்வர விபூதியானது விஸ்லேஷ திசையில் அவனையும் தன்னையும் சேர்த்தார்కు పరిశిలాగ కన్నదు ఎందిరిక్కిరాళ్. అంటే ఈ ఉభయ విభూతులు పరిపాలించుకోమని ఉభయ విభూతియం ఒక మిదినత్తుకు శేషమిదే. ఈ వాక్యంలో ఉంది సారం అంతా.
యజమాని సంపాదించాడు అంటే దాని మీద పూర్తి అధికారం ఆయన యొక్క భార్యకి కూడా ఉంటుంది కదా. ఇది వేరే చెప్పాలండి. ఎందుకు ఇలా స్పష్టం చేశారు అంటే, నేను కష్టపడి సంపాదిస్తుంటే నువ్వేంటి ఇవన్నీ ఇలా చేస్తావు అనే భర్తలు కూడా ఉంటారు లోకంలో. అలా కాకుండా ఆవిడ తనదిగా భావించి వినియోగించుకోవడమే తనకి ధన్యత అని భావించే భర్తలు ఉంటారు. మనకి లోక జ్ఞానాన్ని కూడా అడుగడుగునా అందిస్తున్నారు. అటు నమ్మాళ్ళవార్ల పాసురాలకి వ్యాఖ్యానం చేస్తూ నంబిళ్ళయ్య గారు గాని, వడక్కు తిరువేది పిళ్ళయ్య గారు గాని, భర్త సంపాదనగానే మిగిలిపోతే అది చక్కటి సంసారం కాదు. దాని మీద పరిపూర్ణమైనటువంటి హక్కు భార్యకు ఉండాలి. భార్య సంపాదన నీది నాకెందుకు అనడం మరి ధర్మసూత్రాలు చెప్తున్నాయండి. స్త్రీ ధనాన్ని నువ్వు వాడుకోకు అంటే పురుషుడుగా పుట్టినందుకు నీ పని కూడా నువ్వు చెయ్యని ప్రబోధించడం అన్నమాట అది. అంతేగాని నేను కూర్చుని తింటాను నువ్వు పట్టుకురా అనేటువంటి భర్తల తత్వాన్ని కాదు, ప్రోత్సహించడం. అలా ఇచ్చినటువంటి దాన్ని మన ఇద్దరం కలిసి చాలా చక్కటి వాటికి ఉపయోగిద్దాము అని చక్కగా హృదయపూర్వకంగా చేసేటువంటి భర్త లభించడం కూడా అదృష్టమే అనేటువంటి వాక్యాన్ని కూడా ఇక్కడ వ్యాఖ్యానాల్లో ఇస్తూ, అందువల్ల పరాంకుశ నాయకి తనకి భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క ఉభయ విభూతులని ఇక్కడ పక్షులకి ఇచ్చేస్తానంటుంది. మామూలుగా ఇంత వాక్యం రాశారు, ఉభయ విభూతులు ఇచ్చేస్తాము అని. దానికి ఎంత వ్యాఖ్యానం ఇచ్చారో చూడండి. అంటే భార్యాభర్తృ సంబంధంలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి బంధాన్ని కూడా తెలియచేశారు అన్నమాట. உபய விபூதியும் ஒரு மிதனத்துக்கு சேஷமிரே அவ்வவஸ்தை பிறந்தால் சொல்லலாமிரே சர்வேஸ்வரன் இருக்க இவ்வளம் అరాజకమాయి కిడక్కిరదెన్న ఈరెక్కిరాళ్. ఏమండి, ఆ సంపదనంతటినీ కూడా నా సంపద నేనే వాడతాను అనే అల్పభావం ఉన్నవాడు కాదు స్వామి. అందువల్ల ఆవిడ దారిపోస్తుంటే ఎంత ఆనందమాట. నువ్వు యథేచ్ఛగా వాడుకోవడానికే కదా నేను ఇదంతా సంపాదించాను, అందువల్ల నాది నీదనుకుంటున్నావు కదా, అదే నాకు ఆనందము అనే భావనలో ఉన్న గొప్పతనాన్ని ఇక్కడ మనకు చెప్తూ, ప్రకృతి సంబంధం మత్తు ஒரு தேச விசேஷத்திலே போய் அனுபவிக்கும் மத்தை எங்கே இருந்தே கொடுக்கிறாள் ప్రకృతియోడే కొడుపారం. ఆళ్వార్లు ఇక్కడ ఉభయ విభూతులని ఇవ్వడము అనేటువంటిది చాలా అందమైనటువంటి వివరణగా తీసుకోవాలని చెప్పారు అంటారు వ్యాఖ్యానంలో. ఎందువల్ల అంటే ஒருவர் பிறந்து துழாவுகிற సమయத்திலே కొడుకై ఇవర్కుం ఒక్కం, ఒకళ్ళది ఇంకొకళ్ళకి వాళ్ళు బాధపడేటప్పుడు మనది మనదే కదా అని ఇస్తాము అనే ఆత్మభావనతో ఇవ్వడం చాలా గొప్ప కదా అనేటువంటి దానికి ఇక్కడ మనకి తర్వాత ఒక ఉదాహరణ కూడా వస్తుందండి. ఏమిటంటే అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానారనే మహాపురుషులు ఆయన అంతిమ దశలో ఉండగా ధనుర్దాస్ తో కలిసి వెళతారండి కోరత్తాజ్వాన్ ఆయన్ని సేవించుకోవడం కోసమని. అసలు అలా చూస్తూ ఉంటే ఎంత బెంగొచ్చేస్తుంది. అలా మంచంలో భీష్మాచార్యుల వారిలాగా 6 నెలలు అలాగా ఆచార్యులు శయనించి ఉంటే చూస్తుంటే ఎంత దుఃఖం వస్తుందండి. ఆయన కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేస్తే అయ్యయ్యో మీకు ఇంత బాధ కలిగిందా అని కూడా వచ్చిన ధనుర్దాసు, మీ బాధ ఎప్పుడు తీరుతుంది అంటే ఆళ్వందార్ల తిరువడిగళ్ళు చేరినప్పుడే నా బాధ తీరుతుంది అన్నట్టు. అంటే దేహం ఉన్నంతకాలం ఈ బాధ ఇలాగే ఉంటుంది, అనుభవించడమే. గుర్తొచ్చినప్పుడల్లా పాపం ఆనాడు భీష్మాచార్యులు వారు అంబశయ్య మీద పవళించినట్లుగా ఆచార్యులు వారు ఎలా శయనించి ఉన్నారు అనే భావన గుర్తొస్తే చాలు అన్నమాట. మనస్సు అంతా కూడా దుఃఖ తరంగితము అవుతుంది అని. ఇది ఈ ఉభయ విభూతులు ఇవ్వడానికి ఇక్కడ తనదిగా భావించడము అనేటువంటి ఒక లౌకికమైనటువంటి ఉదాహరణని ఇస్తూనే ఇక్కడ ఇస్తారు చూడండి స్పష్టంగా. சேர்க்கைக்காக உடம்பி இழப்பாரும் உடம்போடே கூடி சென்று சேர விடுவாருமாயாகாதே இவர்கள் இருப்பதோ பொன்னலகாளீரோ பூனமுழுதாளீரோ உங்கள் விபூதியும் நான் பட்டது பட வேணுமோ அபிமதனை
பிறந்து கடகரை தேடி திரிகிற இவள் கடிப்பிறார்க்கு உபய விபூயம் கொடுக்கிறாளிரே அவனை நினைத்து இருந்த கணம் కలంద పోదు తన్నయ్యం తన్నుడయ్యమ్మని ఎవళుక్కాగా. ఇదే స్పష్టత చేశారండి. ఎవరినైతే మన స్వంతం అని అనుకుంటున్నామో వాళ్ళవన్నీ మన స్వంతము అని అనుకోవడంలోనే ఉంది ఆనందం అంతా. అదే చెప్పారు ఇక్కడ. పిరిందదు పోదు మారువానరు పుల్లియనోడన్రే ఇవళ్ కలందదు. అదే తన్న సన్నదిలం. నెక్స్ట్ పేజ్. ఇవళ్ తానిప్పుడు உபய விபூதியையும் இஷ்ட விநியோகார்ஹமாக்கும்படியிரே அவன் தன்னையும் தன்னுடையம்மையும் விளக்காக்க ఇవై వైతపడి. ఎంత స్పష్టతో మళ్ళీ 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 చెప్తున్నారన్నమాట. తనది తనకి సంబంధించినది కూడా ఆళ్వార్లకి ఇచ్చేశారు పెరుమాళ్ళు. కాబట్టి ఆళ్వార్లు పెరుమాళ్ల యొక్క సంపదని తనదిగా భావించి ఆ పెరుమాళ్లను చేర్చడం కోసం దౌత్యం పంపే పక్షులకి మీకు ఉభయ విభూతుల నాయకత్వాన్ని ఇస్తాను అనేటువంటి మాటని చెప్తున్నారు. అరుళాళ పెరుమాళెంబెరుమానార్ నోవిలే అరుళాళ పెరుమాళెంబెరుమానార్ అనే ఆయన ఒకసారి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే పుళ్ళయిరంగా వెళ్ళి దాసరైకొండు ఆజువాన్ పుగా ఉరంగా వెళ్ళి దాసరు అంటే ధనుర్దాసుతోటి ఆజ్వాన్ అనేది కూరేసులకి మాత్రమే పిలుపండి. కూరతాళ్వార్ అనకూడదు, రా అని వినపడకూడదు. కూరతాళ్వాన్ నకారం వినపడాలి. ఆజ్వాన్ అంటే ఇంక చెప్పక్కర్లేదు వేరే, ఆయన కూరేసులు అని అర్థం అన్నమాట. అప్పుడు ఆజ్వాన్ పన్నిన నెంజాల్ 60 ఆళ్వందార్ శ్రీపాదత్తేర పోనాలిరే ఎన్ను వార్తయే నినైపదు. ఎప్పుడు పోతుంది దుఃఖం అంటే నేను మా ఆచార్యుల తిరువడిగళ్ళని చేరినప్పుడే ఈ దుఃఖం నాకు పోతుంది అన్నట్టండి. అంటే మరచిపోలేనటువంటి దుఃఖము అన్నమాట. శరీరం ఉన్నంత కాలము మనకి అంత దుఃఖము కలుగుతుంది. పెద్దల బాధను చూసినప్పుడు కలిగేటువంటి అవస్థ తలుచుకున్నప్పుడల్లా అది పునరావృతం అవుతూనే ఉంటుంది. అదావదు ஆழ்வான் பெருமான் திருவடிகளிலே ஒரு வார்த்தை விண்ணப்பம் செய்தாராகில் అభిమత సిద్ధియాం యంగై. అది ఆ మాటని ఇప్పుడు మనం చెప్పుకున్న దాన్ని చాలా పెరుమాళ్ళ సన్నిధి చేరినప్పుడే ఈ బాధ తొలగుతుంది. అంటే జీవించినంత కాలం మరచిపోలేము అనేటువంటి మాట. அதாவது வெள்ளேறுகளை நிரசிக்கை அவர்களைய சம்ஸ்லேஷத்துக்கு ஹேதுவானா போலே இவை உபய விபூதியும் ஆழ்வே அவருடன் సంశ్లేషத்துకే హేతువెన్నాள் என்ற పడి. అంటే ఆచార్యులు ఇంత సంపదని ఇస్తే అటువంటి ఆచార్యులని చేర్చమని చెప్పినటువంటి పక్షులకి ఈ ఉభయ విభూతులని ఇస్తానడంలో ఇంత అర్థం దాగి ఉంది కదా. ఇని ఇవళ్ తన్ పడుక్కై పత్తిరే కొడుక్కెరదు. ఇది ఒక పుట్టింటి ఆస్తి లాంటిది అన్నమాట. అంటే దాని మీద సర్వాధికారాలు ఉన్నాయని చెప్పడం, అంతకంటే ఏం లేదు. పడుక్కై పత్తిరే అంటే కదా ఒక పుట్టింటి ఆస్తి లాంటిది కదా అని, అంటే అన్ని అధికారాలు కలదే అని అర్థం. ఆళీరో ఉంగళ్ కార్యమే చెయ్య ఉండాలి, ఎన్ కార్యము చెయ్య వేణం. పక్షులారా మీరేదో వెళ్ళి మీ పని చూసుకురావడం కాదు, నా పని కూడా మీరు చెయ్యాలి. ఏమిటండి మీ పని? ఇవాళ కార్యం చేయగయ్యావదు, ఏం చెయ్యాలంటారు? இவத்தை ஆழ்கையிரே இவள் தான் உபய விபூதியையும் கொண்டாடினாளில் அவன் வந்தால் தான் அவனும் எங்கே இருப்பது என்றார். ఈ కాలక్షేపాలు వింటూ ఉంటే సరదాగా కొన్ని చెప్పుకుంటూ ఉంటారండి. ఏంటి అంటే, ఏమండి అంతా కూడా ఇచ్చేస్తే అనంతాన్వాను ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకునేటప్పుడు ఆ శిష్యులు ప్రశ్నించారు, మనకి ఇలాగే వస్తాయి కదా సందేహాలు, ఏమంటే ఉభయ విభూతులు పక్షులకి ఇచ్చేస్తే ఆళ్వారి నాయక ఆ భర్త అంటే పెరుమాళ్ళు ఉండడానికి ప్లేస్ ఎక్కడ ఉంటుందండి అని ఎవరు అలాగే అడిగారు. వరాహం భూమిని ఉద్ధరించాడు అంటే మరి భూమిని ఉద్ధరించినప్పుడు మిగిలిన వాళ్ళు ఎక్కడ నిలబడ్డారండి? భూమి మీదే ఉంటారు. అది ఉద్ధరింపబడ్డట్టు కూడా మనకి తెలియదు. ఇప్పుడు భూమి కదులుతుందా లేదా? కదులుతోంది. మనకి ఏమన్నా తెలుస్తుందా? కదులుతున్నట్టు ఎలా తెలియలేదో ఉద్ధరింపబడ్డం కూడా అలాగే తెలియదు అని చెప్పినట్లుగా అక్కడ ఏమిటండి అంటే
ఈ భూమిని వాటిని ఆళ్వార్లకి పక్షులకి ఇచ్చేస్తే ఆళ్వార్లు పెరుమాళ్ళు ఎక్కడ ఉంటారండి అంటే ఎన్ను కురివి కాటిన విడతే ఎన్ అనంతాழ்வான் వార్తై ఆయన అన్నారు అప్పుడు పవన్ వందాల్ తాను వదనం ఎంగే ఇరుపదు ఎన్న వాళ్ళిద్దరూ ఎక్కడ నిలబడతారండి అంటే ఈ కురివి కాటిన విడతే. ఎంత బాగా చెప్పారు. ఈ పక్షి ఎక్కడ ఉండమంటే వాళ్ళు అక్కడ ఉంటారు అన్నారు. సందేహాలు ఎలా వచ్చాయో సమాధానాలు కూడా అలాగే వచ్చాయి. ఏమంటే ఈ పక్షికి ఇచ్చేస్తే వాళ్ళు ఏమైపోతారండి, పక్షి ఏం చేయమంటే అది చేస్తారు. బాగుంది కదా సమాధానం. ఈ పక్షి ఎక్కడ ఉంటామంటే అక్కడే ఉంటారు అని. ఇవన్నీ అండి అందమైనటువంటి భావ ప్రకటనలు. మరీ దాన్ని తీసి తీసి అందులో రాసిక్యాన్ని నాశనం చేసేలాగా మనం అనుకోకూడదు. సరదాగా అన్నారు, నా సర్వస్వం నీకు ఇచ్చేసానండి అంటే ఎక్కడండి మీరు ఇంకా ఇలాగే ఉన్నారు కదా అంటే అది కనపడేటువంటిది కాదు, భావ సమర్పణ అని అర్థం అన్నమాట. అది పొన్నులగాళీరో పువ్వని ముழுదాళీరో కైపట్టదై కొండు మత్తిరే మత్తొండ్రు తేడి కొడుపదు. పొన్నులగాళీరో అంటే మంచి స్నేహం కలిగిన పక్షులారా, బంగారం లాంటి పరంపదాన్ని మీరు పాలించండి అని అందేంటంటే తన కాకిన వడేవే కొడుక్కిరా, తనకి ఏది లభించిందో దాని అంతటిని కూడా ఇచ్చేయడము అనేటువంటి మాట అంటే సర్వ సమర్పణ భావము అని అర్థం అండి. ఉభయ వ్యక్తులు మీకు ఇస్తున్నామంటే అర్థం ఏంటండి, మనకి వాటి మీద ఆధిపత్యం మనకి లేదు, ఆళ్వార్లకు ఉంది. ఆళ్వార్ నాయకి తనని భర్తగా నమ్మినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క ఆస్తి మీద సర్వస్వదాన అర్హత ఆళ్వార్ నాయకుకు ఉంటుంది కాబట్టి ఇచ్చింది అనే విశేషార్థాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము అని అనమాట. నిత్య విభూతి అయి కొడుతిరే లీలాభూతి అయి కొడుతదు. ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చిందండి. ఏమిటి అంటే ఏమండి నిత్య విభూతిని లీలా విభూతిని అంటే ఎదురుకుండా ఉంది కాబట్టి ఇస్తారు గాని నిత్య విభూతిని ఎలా ఇస్తారండి అంటే అయ్యరువరు మమరేలు అధిపతి ఎన్న పెందిరే ఇళనదురయ్యా ఎండ్రు లీలా విభూతి యోగం సల్లిత్తు. ఇక్కడ ఒక చిన్న మంచి కీ పాయింట్ అంటారు చూడండి, అలా ఒకటి చెప్పారు ఆయన. అసలు తిరువాయుమడి మొదలు పెట్టడమే ఎలాగ చెప్పారు అంటే అయర్ వరుమమరర్గల్ అధిపతి యవనవన్ అంటే నిత్య సూర్య నిర్వాహకుడు ఎవరు అని ముందు నిత్య సూర్య వైభవాన్ని చెప్పిన తర్వాతే ఇలా నదు ఉడయ్యనదు లీలా విభూతి అంటే ఇలా ఉంటుంది అని లీలా విభూతిని మాట్లాడారు. ఇక్కడ మనం గ్రహించవలసిన చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే భగవద్ భక్తులకి నిత్య విభూతే దగ్గర, తాము నివసిస్తున్న లీలా విభూతే దూరము. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంగే ఇరుందాலும் ఇక్కడే ఉన్నా జ్ఞానం పిరందాలు అనిత్తాయి తోత్తోదు అవ్విడమిరే. జ్ఞానం వల్ల అవ్విడం ఆ నిత్య విభూతే మనకి చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. దానికి ఉదాహరణ పాసురంలో ఒక ఖండం ఇచ్చారు, ఎంత బాగుందో. అక్కరై ఎన్నుం మనత్తక్కడలుందయం పేరరుళాకి ఇక్కడయ్యే ఇళైతు ఎండ్రు. అక్కరై అంటే ఆ సంసారం అంటండి, ఇక్కరై అంటే ఈ నిత్య విభూతి కండి. ఏమండి నిత్య విభూతి దూరంగా ఉంది. చూపించడంలో మనకి జోక్స్ వేస్తుంటారు చూడండి, ఈ భూమి అని వేలు ఇలా పైకి పెట్టాట, ఈ ఆకాశం అని వేలు కిందకు పెట్టాట. అదేమిటండి అలా చూపిస్తారు, భూమి అంటే పైన ఏమిటి కిందకు కదా చూపించాలి అంటే ఆత్మన వారికి ఏది దగ్గరో ఈ లీలా విభూతి అంటం లేదు, ఈ నిత్య విభూతి ఆ లీలా విభూతి అన్నట్టండి ఆడవాళ్ళు. అంటే వారికి నిత్య విభూతి అనుభవంలో అతి దగ్గరగా ఉంది, లీలా విభూతి దూరంగా ఉంది. అందుకోసమని అక్కరై, అక్కరై అంటే లీలా విభూతి దూరంగా ఉన్నది, ఈ కరై అంటే నిత్య విభూతి దగ్గరగా ఉన్నది. ఏముందండి మనసా ఒక్కసారి స్వామి చరణ సన్నిధిని మనం చేరాము అంటే నిత్య విభూతిలో ఉన్నట్లు భావన. ఆళ్వందార్లు చెప్పినట్లుగా సతతం ఆళ్వార్లు అందరూ కూడా స్వామి పదచింతనలో ఉండడం వల్ల వారికి నిత్య విభూతి ఈ ఒడ్డు, లీలా విభూతి
దూరమైన ఒడ్డు అని చెప్తున్నారు అనమాట. ఇది అక్కరయ్యావం సొల్లానిన్నారుగళరే மாக வைகுந்தம் காண்பதற்கண் மனமேகமெண்ணம் நேந்திரே இருப்பது பிராப்தி திசையிலும் முற்பட்டிருப்பதும் அவ்விடமிரே ததீயத்வா ஆகாரத்தாலே ஒரு కాల ఉద్దేశమాదిరే ఇవ్వడం. ఇవ్వడం అంటే లీలా విభూతి. ఇది సడన్ గా గుర్తొస్తుంటండి, ఓహో నేను లీలా విభూతిలో కదా ఉన్నాను అని. అది ఎప్పుడూ గుర్తొస్తుంటండి నిత్య విభూతి. ఎందువల్ల మానసికంగా స్వామి శ్రీచరణ సన్నిధిలోనే చేరారు కాబట్టి. నోపజనం స్మరణిదం శరీరం ఎన్నా నిక్కచ్చేదేయం అవనుడయ్య ఐశ్వర్యత్తిరిక్క అనుభవిక్క వండాదెండ్రు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇటువైపు మొహం కూడా తిప్పరు అని కొన్ని వేల సార్లు చెప్పుకున్నట్లుగా అసలు ఈ లోకం, ఈ జనం, ఈ బంధువులు ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎవరు గుర్తుకు రాని స్థితి. తదీయత్వాకారైన వరుకాలం ఉపాధేయ ప్రతిపత్తి అని ఎత్తనయ్యరే. కానీ ఆయన సృష్టి కాబట్టి దీన్ని కూడా ఒరుకాలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి కాబట్టి లీలా విభూతి అన్నారే గాని, లేకపోతే ఆళ్వార్లకు అసలు లీలా విభూతి గుర్తు ఉండనే అన్నది. ఇల్లయ్యాగిల్ పువనముజుదాళ్ హీరో ఎన్నో ఆకారంతర ప్రతిపత్తియుండాగిల్ కట్టడం ఉండ ఉద్దేశమై తోత్తాదిరే பொன்னிலகாளீரோ புவனமுழுதாளீரோ அடிமை கடைத்தை தாளிரே இவ்வடந்தான் இருப்பது. అడిమై కడైతేతలాగిరే ఇవ్వడం. ఆయన పాదసేవ చేసుకోవడానికి ఇక్కడ మనకి అవకాశం లేదు, ఇది దూర ప్రదేశం. అందువల్ల దీన్ని అక్కరై అన్నారు. అక్కడికి వెడితే ఆయన్నే సేవించుకుంటాం కాబట్టి దాన్ని ఇక్కరై అన్నారు. ఆ వడమయ్యాలల్లాది సెల్లాద విడమాయిరే ఇరుప్పదు. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఆ ఉభయ విభూతుల్ని కూడా ఆ చిన్న పదాన్ని తీసుకుని అంత అందమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందించారండి. అంటే మహనీయులకి మానసికంగా ఎప్పుడు లీలా విభూతే ఇక్కడ ఇలా ఉంటుంది, ఈ ఒడ్డులా ఉంటుంది. మనలాంటి వాళ్ళకి అది ఎక్కడో ఉంటుంది. మనకి లీలా విభూతి ఇక్కరై అనిపిస్తుంది, ఇక్కడ ఉంది అనిపిస్తుంది. కాబట్టి ఈ మానసికమైనటువంటి వ్యవచ్ఛేదాన్ని మనం అన్వయం మార్చుకొని ఎక్కడ స్వామితో నిరంతర చింతన చేస్తామో అది ఇక్కరై, ఎక్కడ ఆయనకు దూరం అవుతామో అది అక్కరై. అక్కరై లీలా విభూతి, ఇక్కరై నిత్య విభూతి. సంతత స్మరణాన్ని గుర్తు చేసేటువంటి భాగంగా దీన్ని చెప్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని. మనకి లౌకికంగా ఎన్ని సాంసారిక విషయాలు కూడా ఎన్ని చెప్తారో చూడండి. భర్తలు సంపాదనలు, భార్యలు సంపాదనలు, ఎవరికి హక్కుగా ఉండాలి, ఎవరు తనదిగా స్వార్థంగా ఆలోచించకూడదు, ఇలాంటి లౌకిక జీవనోపయోగకరములైనటువంటి విషయాలని ఎన్నిటినో చెప్తూనే మీరు ఇక్కడే ఉండి కూడా ఈ లీలా విభూతిని అక్కరై అనగలిగినటువంటి, అక్కడ ఉన్నటువంటి నిత్య విభూతిని ఇక్కరై ఈ ఒడ్డు అనగలిగినటువంటి స్థితిని నిత్య అనుసంధాన దశలో చేర్చుకోండి మీ మనస్సుని అని ఈ పాసురంలో వ్యాఖ్యానంలో ముందుకు సాగిస్తున్నారు. దేవే సంకోలనాదం నతయిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరోయో విభట్టారి గౌచ గోవిందం కోరినాదేన చ సా కురుకేశేందు సింధుం యతీంద్రం మాలాదుర్గ్యాములార్యం మమ హృది నిదే రామ పద్మాక్షనాదాం తిరువన్ మాలై సైనై ముద சடகோபன்னாதமனு செய்ய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள் வந்தார் குருமாலாதர் குருவைத்திராக்கம்மா எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமனி இருக்கின்ற கம்புடைய நம்பிள்ளை இவர் ஈடலித்தர் கேயந்த மாதவர் பத்மநாபர் இவரல்லாத திருவடியின்றி தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என் உள் சேரந்தனவே நமோஸ் தேவராஜாய் चतुर्ग्राम निवासने रामानुजादास सुताय गुणसारणे नम श्री शैलनादाय कुंते नगर जन्मने प्रसाद परम प्राप्य कैंकरी सारणे श्री शैलेशदया पात्रं दिगच्चारि गुणार्णव यतीन्द्र प्रवणं वन्दे रम्यजामातरं मनवाल तिरुवाळमळे पिळ्ळै माळतगुबाळ बाळ மரவாழ மாமனவன் வாழியவன் மாறன் திருவாய் மழைப்பரடை மானத்தோர் தெரும்படி உரை சேர் ஸ்ரீரங்க சிம்மகுதி தேசிக பாத சேவா பிராப்தா கில திரவிட வேத ரகசிய ஜாத்தம் ஸ்ரீ கௌதமன் வேதமாஸ்மித பாகதேயம் கோபால தேசிகமாம் சரணம் பிரபத்தி
కౌశికాన్వయ సంజాతం వెంకటారితనోభవం వేదాంతాచార్య సశిష్యముడే గరిమాన్ శ్రీమద్ వెంకటరంగాది శిష్యం సశిష్య సేవదన్ శ్రీ లక్ష్మణార్య సంశ్రయే దీవిదిత్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోస్వామి దాసోగా.